ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की, पुरुषोत्तम मास महामहोत्सव की। సో ఈరోజు ఎన్నో డే? ఈరోజు 8th డే. సో భగవద్గీత 15th చాప్టర్ 4th శ్లోక. సో ఫస్ట్ 3 శ్లోకాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు కృష్ణ? బ్యానియన్ ట్రీ తోటి కంపేర్ చేస్తున్నారు ఈ వరల్డ్ ని. అది ఎలా ఉంది? అప్ సైడ్ డౌన్. అండ్ ఏమి ఆ రియల్ ట్రీనా? అది మరి రిఫ్లెక్షన్. ఒరిజినల్ ట్రీ ఎక్కడ ఉంది? వైకుంఠంలో ఉంది. సో దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ యొక్క ట్రీ, ఈ బెనియన్ ట్రీ. సో సెకండ్ శ్లోకాల్లో ఏం తెలుస్తుంది మనకి? ఈ ట్రీ ఎలా పెరుగుతుంది? మన గుణాలు మన కర్మల అనుసారంగా పెరుగుతూ ఉంది. తర్వాత థర్డ్ శ్లోకాలు ఏం చెప్తున్నారు? మనం ఏం చేయాలి మరి? ఈ ట్రీ ఎట్లా ఉంది? స్ట్రాంగ్లీ రూటెడ్. సో మనం ఏం చేయమని చెప్తున్నారు? కట్ చేయాలి. మరి కట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఏమి? డిటాచ్మెంట్. మెయిన్ ఇన్స్ట్రుమెంట్ డిటాచ్మెంట్. అది కూడా డిటాచ్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలంటే డిటర్మినేషన్ కావాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ శ్లోక ఒకసారి చదవండి. తతః పదం తత్పరిమార్గితవ్యం. అందరు చదవచ్చు, మోమాట పడే అవసరం లేదు. యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే ప్రవృత్తి అస్థిత పురాణి. సో ఫోర్త్ శ్లోకాల్లో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారంటే, సరే ఈ ట్రీని కట్ చేయమని చెప్తున్నారు థర్డ్ శ్లోకాల్లో. సో కట్ చేసినాక ఇప్పుడు మనము ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇల్లు వెకేట్ చేసినాక ఇంకొక ఇంట్లో ఉండాలా లేదా? ఇంకొక ఇల్లు చూసుకోవాలి కదా కంపల్సరీ. అట్లనే ఇక్కడ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ ట్రీని కట్ చేసేసి వేరే ఇంకేమన్నా చూసుకోవాలి. వన్ మస్ట్ సీక్ దట్ ప్లేస్. ఒక ప్లేస్ చూసుకోవాలి. ఆ ప్లేస్ ఎలా ఉండాలి అనేది సెకండ్ లైన్ లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు సెకండ్ లైన్ లో? హ్యావింగ్ గాన్ వన్ నెవర్ రిటర్న్స్. ఒకసారి
ఆ ప్లేస్ కి వెళ్తే మళ్ళీ రిటర్న్ రాకూడదు అనమాట. శాశ్వతంగా ఉండాలి. పర్మనెంట్ ప్లేస్ బుక్ చేసుకోవాలి. మరి ఇక్కడ కూడా పర్మనెంటే కదా మనము, కాదా? ఎందుకు పర్మనెంట్ కాదు? సోల్ అనేది పర్మనెంట్, కానీ బాడీ మాత్రము మారుతూనే ఉంటుంది. కానీ అదే స్పిరిచువల్ వరల్డ్ లో వెళ్తే ఏమవుతుంది? బాడీ కూడా శాశ్వతంగా ఉంటుందండి. మనం ఇక్కడ ఏదైతే భగవంతుడికి సేవ చేస్తామో దాని అనుసరంగానే స్పిరిచువల్ వరల్డ్ లో మనకు ఒక బాడీ అనేది రెడీ అవుతుంది. స్పిరిచువల్ వరల్డ్ లోనే కాదు, మన నెక్స్ట్ జన్మ కూడా దాని ప్రకారమే రెడీ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు అన్ని బ్యాడ్ యాక్టివిటీస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు ఒక బ్యాడ్ బాడీ రెడీ అయి కూర్చుంటుంది. అదే మన కర్మ అనమాట, మనం అనుభవించాల్సిందే బాడీలోకి వెళ్ళినాక. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎలాంటి ప్లేస్ చూసుకోవాలి? హ్యావింగ్ గాన్ వన్ నెవర్ రిటర్న్స్, మళ్ళీ తిరిగి రాకూడదు అనమాట. అలాంటి ప్లేస్ చూసుకోవాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ థర్డ్ లైన్ ఏమని చెప్తున్నారు? థర్డ్ లైన్ చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ లైన్. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. వర్డ్ టు వర్డ్ మీనింగ్ అన్నా నేను. అట్లనే వర్డ్ టు వర్డ్ మీనింగ్. లాస్ట్ ఏమని చెప్తున్నారు? ప్రపద్యే. ఏమని చెప్తున్నారు? ప్రపద్యే అంటే ఏమి? సరెండర్. సరెండర్ అవ్వాలంట. ఎవరికి సరెండర్ అవ్వాలి? దాని ముందు వర్డ్ లో చెప్తున్నారు ఏమని? పురుషం. ఎవరికి? పురుషం. ఏ పురుషం? దాని ముందు వర్డ్ చాద్యం. చాద్యం పురుషే అంటే ఒరిజినల్ పురుష. ఒరిజినల్ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏం చేయాలి? ప్రపద్యే అంటే సరెండర్ అవ్వాలి. సో సరెండర్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ మీనింగ్ ఏమి? సో ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర నుంచే ఈ సృష్టి మొత్తం కూడా బిగిన్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది ఈ యూనివర్స్ మొత్తం కూడా. అలాంటి వాళ్ళకి సరెండర్ అవ్వమని చెప్తున్నారు. సో ఎవరికి సరెండర్ అవ్వమన్నారు? కృష్ణ అని పేరు ఇయ్యలేదు. ఒరిజినల్ పురుషోత్తమ. సో మన క్వశ్చన్, ఒరిజినల్ పురుషోత్తమ ఎవరు? ఏమైంది? ఇక్కడికి వచ్చి కూర్చో, ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇద్దా. సో ఎవరికి సరెండర్ కావాలని చెప్తున్నారు? పురుషోత్తమ. సో ఎవరు వాళ్ళు మరి ఒరిజినల్ పురుషోత్తమ? దేన్ని బట్టి మనం కనుక్కోవచ్చు? ఓకే, ఎవరి నుంచి అయితే ఇదంతా స్టార్ట్ అయింది ఎక్స్టెండ్ అవుతుందో వాళ్ళని. మరి ఎవరు వాళ్ళు ఎట్లా తెలియాలి మనకి? ఎవరు ఆ పురుషోత్తముడు? నేను ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు అంటలేను, ఎవరు వాళ్ళు అని అడుగుతాను. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇంతకు ముందు. 6 ఫ్యాక్టర్స్ బట్టి మనం తెలుసుకుంటాం. ఏమేమవి? ఎస్. ఫస్ట్ అదే చెప్పారు కదా, ఫస్ట్ ఐశ్వర్యం చెప్పారు. ఎస్. సో 6 ఫీచర్స్ ని చూసుకోవాలన్నమాట. ఈ 6 ఫ్యాక్టర్స్ ఎవరి లోపల అయితే ఒకటే సమయంలో ఉంటాయో వాళ్ళే ఒరిజినల్ పురుషోత్తమ. సో ఫస్ట్ ఏమని చెప్పినారు? ఐశ్వర్యం. అందరికంటే మన అందరము ఐశ్వర్యం కోసం ఎవరు పూజ చేస్తూ ఉంటాము? లక్ష్మీదేవి. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటారు వైకుంఠంలో? విష్ణు పాదాలను సేవిస్తూ ఉంటారు. అంటే ఒరిజినల్ ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? అందుకనే బ్రహ్మ సంహితలో కూడా ఏం చెప్తారు? శత సంభ్రమ సేవ్యమానం అంటే లక్ష్మి శత సంభ్రమ సేవ్యమానం. అనంత కోటి లక్ష్మీదేవులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారంట?
విష్ణుకు సేవ చేస్తూ ఉన్నారు. సో అందరికంటే ఎక్కువ ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? విష్ణు ఆర్ కృష్ణ. ఓకే, వాళ్ళ దగ్గర ఉందని అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏమి? బ్యూటీ. అందరికంటే ఎక్కువ బ్యూటిఫుల్ ఎవరు ఉంటారు? అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, సో అందరికంటే పురుషోత్తముల్లో మనకు కావాల్సిన ఇక్కడ పూర్ణ పురుషోత్తములు, అవునా? సో రాధారాణి కొద్దిసేపు పక్కకు పెట్టాలి. సో పూర్ణ పురుషోత్తముడు అంటే ఎవరు? కృష్ణుడు. సో సరే, కృష్ణుడు ఎట్లా నిజంగా బ్యూటిఫుల్ ఉంటాడా? నల్లగా ఉంటాడు కదా, ఏం బ్యూటీ ఉంటాడు? నల్లగా ఉండడా? ఎట్లా ఉంటాడు కృష్ణుడు? బ్లూయిష్ బ్లాక్. ఉల్టా చెప్తాడు, బ్లూయిష్ బ్లాక్. శ్యామవర్ణం. అంటే ఎప్పుడైతే వర్షం రాబోతుందో మబ్బులన్నీ ఒక కలర్ లో మారిపోతాయి కదా, డార్క్ బ్లూయిష్ బ్లాక్ కలర్ లో, ఆ కలర్ లో ఉంటారు కృష్ణుడు. సో సో అలాంటి కృష్ణుడు మనం జనరల్ గా ఎప్పుడైనా సరే రోడ్ పైన వెళ్ళి బాగా తిరిగేసి వస్తే బాగా డస్ట్ పడుతుంది, మనం అందరము డర్టీ అయిపోతుంది. కానీ కృష్ణుడు అడవికి ఆవులను మేపుకొని తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆవులు నడిచేటప్పుడు దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ము పడుతుంటే కృష్ణుడి అందం అనేది మల్టిప్లై అవుతుందంట. కానీ ఇక్కడ మన అందం ఏమైతుంది? డిగ్రేడ్ అయిపోతుంది. కానీ కృష్ణది మల్టిప్లై అవుతుంది అనమాట. అంటే అందరికంటే ఎక్కువ బ్యూటిఫుల్ ఎవరు? కృష్ణ అని. అందుకని ఆయన ఏమంటారు? మదన మోహనుడు అంటారు. ఏమంటారు? మదనుడు అంటే లవ్ గాడ్. ఆయనని కూడా అట్రాక్ట్ చేసేంత శక్తి ఎవరికి ఉందంటే కృష్ణుడికి. అందుకని ఆయన ఏమంటారు? మదన మోహనుడు. కానీ అట్లాంటి కృష్ణుడిని కూడా అట్రాక్ట్ చేసేది ఎవరు? శ్రీమతి రాధారాణి. అందుకని ఆమెను ఏమంటారు? మదన మోహన మోహిని అంటారు. ఏమంటారు? మదన మోహన మోహిని. అంటే మదనుడు అందరినీ కూడా లవ్ గాడ్ అనమాట, అందరినీ అట్రాక్ట్ చేపిస్తూ ఉంటాడు. అట్లాంటి ఆయనని కూడా, అంటే క్యూపిడ్ అనమాట, ఆయన బ్యూటిఫుల్ గా ఉంటాడు. సో అట్లాంటి క్యూపిడ్ ని కూడా ఏం చేస్తున్నాడు? కృష్ణుడు అట్రాక్ట్ చేసేస్తున్నాడు. కానీ అట్లాంటి అట్రాక్ట్ చేసే కృష్ణుని కూడా అట్రాక్ట్ చేసే వాళ్ళు ఎవరు? రాధారాణి. సో క్యూపిడ్ ని కూడా అట్రాక్ట్ చేస్తుండు కాబట్టి కృష్ణుడికి ఏమని పేరు వచ్చింది? మదన మోహన. మరి అట్లాంటి కృష్ణుడిని అట్రాక్ట్ చేస్తున్నందుకు రాధారాణికి ఏమని పేరు వచ్చింది? మోహిని. ఎస్, వెరీ గుడ్. సో ఐశ్వర్యంలో కృష్ణుడు గ్రేటా? నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? బ్యూటీ. తర్వాత నెక్స్ట్ ఏమి? స్ట్రెంగ్త్, బలంలో. సో ఎక్కువ పవర్ఫుల్ ఎవరు? కృష్ణ. ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? గోవర్ధన పర్వతంని. నీకు ఇక్కడ వాస్తు బాగుంది, ఆన్సర్స్ మంచిగా వస్తున్నాయి, వెరీ గుడ్. సో గోవర్ధన పర్వతంని ఎన్ని రోజులు లిఫ్ట్ చేసిండు? 7 days 7 nights లిఫ్ట్ చేసిండు అనమాట. లిఫ్ట్ చేసినందుకు అది కూడా ఎక్కడ మధ్యలో కరెక్ట్ గా సెంటర్ చూసుకొని లిఫ్ట్ చేసిండా? కార్నర్ లో లిఫ్ట్ చేస్తే మొత్తం లేచి నిలబడింది అట్లనే. మనం ఈ మైక్ ని సెంటర్ కి చూసుకోకుండా నిలబెట్టలేము, అవునా? కానీ అట్లాంటిది అంత పెద్ద పర్వతంని కృష్ణుడు ఏం చేసిండు? కార్నర్లు పట్టుకొని లిఫ్ట్ చేస్తే కూడా అది సరిగ్గా నిల్చొని ఉందండి, అవునా? అయితే యశోదమ్మ కృష్ణుడికి రోజుకి ఎన్నిసార్లు భోజనం పెడుతుంది చెప్పండి? గెస్ట్ చేయండి. 3. ఇంకా ఇంకా 7. ఇంకా ఓకే, ధృవిక 8 ఒకటోసారి, 8 రెండోసారి. సో 3 ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయండి? 4, 5, 6, 7, 8. 8 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రోజుకి 8 times భోజనం పెడుతుంది కృష్ణుడికి. సో 8 times రోజు తినాలి కృష్ణుడు. కానీ ఇక్కడ బిజీ ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడు? ఏం లిఫ్ట్ చేసుకొచ్చున్నాడు ఇక్కడ? గోవర్ధన పర్వతంని. ఆ 7 days కృష్ణుడు ఏం తినలేదన్నమాట. సో అందుకనే ఆ 7 days ఫుడ్ మొత్తం కలిపి, సో 7 days రోజుకి ఎన్నిసార్లు? 8 times. 7 8. అందరు అబద్ధమే చెప్పారు. 15 టేబుల్ వరకు వచ్చన్నారు. 56. సో
సో అందుకనే 56 ని హిందీలో ఏమంటారు, చప్పన్ అంటారు. అందుకనే భగవంతుడి జన్మాష్టమి కానీ రథయాత్ర కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్ చేసినప్పుడు చప్పన్ భోగ్ తీసుకురండి అంటారు. అర్థమైందా? చప్పన్ భోగ్ బ్యాక్గ్రౌండ్ అర్థమైందా అందరికి? అందుకనే భగవంతుడికి ఏమని ఆఫర్ చేసినప్పుడు ఏమని చెప్తారు, ఏం ఆఫరింగ్ అది, చప్పన్ భోగ్. అది స్పెషల్ ఈవెంట్స్ లో అంటే 56 వెరైటీస్ తీసుకొస్తారు అనమాట ఆ రోజు డివోటీస్ అందరు. అర్థమైందా? సో ఎందుకు అది వచ్చింది, యశోదమ్మ వారు డేకి 8 టైమ్స్ తినిపిస్తారు. అట్లా ఎన్ని డేస్, 7 డేస్. సో 7 × 8 = 56. 56 వెరైటీస్ ఆఫర్ చేస్తారు. ఓకే, బ్యాక్ టు అవర్ టాపిక్. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? పురుషోత్తముడు ఎవరు అని అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, బ్యూటీ, సారీ ఐశ్వర్యం. సెకండ్ బ్యూటీ. థర్డ్ స్ట్రెంగ్త్. కృష్ణుడు పవర్ఫుల్, అందరూ యాక్సెప్ట్ చేస్తామా? సో కృష్ణుడు లాగా మనం కూడా గోవర్ధన్ లిఫ్ట్ చేయగలమా? లిఫ్ట్ చేయలేము. గోవర్ధన్ కాదు, హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేసి పట్టుకుంటేనే సాయంత్రం వరకు పట్టేస్తుంది. అలాగే మొండిగా పట్టుకుంటే రేపు మార్నింగ్ వరకు లూజ్ మోషన్స్ అయ్యి. అర్థమైందా? సో కృష్ణుడే పవర్ఫుల్ అనేసి అర్థమవుతుంది. తరువాత ఇంకా నెక్స్ట్ టైం ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్స్ అయింది. ఫేమ్. కృష్ణుడు ఫేమసా? మనందరం ఫేమసా? మనం మేడ్చల్ దాటి వరకు తెలుస్తామా? ఎవరికి తెలియదు. కానీ కృష్ణుడు మొత్తం వరల్డ్ ఫేమస్. టైం పరంగా కృష్ణుడు ఎప్పుడు వచ్చిండు, 5000 years బ్యాక్ వచ్చిండంట. కానీ ఇప్పుడు కూడా మనము ఇంకా కృష్ణ కృష్ణ అని కృష్ణుడి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి అంతకంటే ఫేమస్ ఎవరైనా ఉంటారా? ఇంకా కృష్ణ కంటే ఫేమస్ ఎవరిని చెప్పుకోలేమన్నా. అందుకని కృష్ణుడు చాలా ఫేమస్. తరువాత ఇంకా పవర్ అయిపోయింది. నాలెడ్జ్. నాలెడ్జ్ వైజ్ కృష్ణుడు ఫుల్ నాలెడ్జా? ఎస్. ఎట్లా? మనందరము ఇప్పటికి 8 days అయింది. 8 days కి ఎన్ని శ్లోకాస్ నేర్చుకున్నాం మనందరము? 4, 3, 1, 0 ఆ లెవెల్లోనే ఉన్నాం మనం, అవునా? కానీ కృష్ణుడికి అర్జునుడు, సరే కూర్చోవచ్చు. కృష్ణుడికి అర్జునుడు బ్యాటిల్ ఫీల్డ్ కి వెళ్ళినాక ముందు రోజు నైట్ చెప్పలేదు, నేను రేపు పొద్దుగల భగవద్గీత అడుగుతారు నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ఉండని చెప్పలేదు అర్జునుడు. ఏం చేసిండు, తీరా బ్యాటిల్ ఫీల్డ్ పోయినాక, కురుక్షేత్రంలో యుద్ధ భూమిలోకి పోయినాక మధ్యలో నిల్చోపెట్టమని చెప్పిండు రథంని. కృష్ణుడు మధ్యలో నిల్చోపెట్టిండు. అప్పుడు ఏం చెప్పిండు, నాకేం అర్థమైతే నాకు వదిలేసి నేను యుద్ధం చేయను అని చెప్పింది. సో ఆ మూమెంట్ లో ఏం చేయాలి, ఇంకా కృష్ణుడు ఆయనకి జ్ఞానోదయం చేయాల్సిందే. సో అప్పుడు ఇమ్మీడియట్ గా కృష్ణుడు పరిగెత్తుకొని పోయి భగవద్గీత తీసుకొని వచ్చిండా? అక్కడనే నిల్చోపెట్టేసి ఉన్న పలంగానే భగవద్గీత 700 శ్లోకాస్ అన్ని కూడా కంప్లీట్ చేసిందని. సో దాంట్లో ఇంకా స్పెషల్ ఏమంటే అది ఎంతసేపు చెప్పిండు, 40 minutes లో చెప్పేసింది. 40 minutes లో 700 శ్లోకాస్ ఎట్లా చెప్పిండు, అర్జునుడికి అర్థమయ్యే విధంగా చెప్పిండు. అర్థమైందా? మనము ఆ చాప్టర్ ని అర్థం చేసుకోనికే 20 days టైం తీసుకుంటున్నాం. ఏం అర్థం చేసుకోనికే? ఆ చాప్టర్ ని కూడా కాదు, ఆ చాప్టర్ సంబంధించిన ఒక స్టోరీని మాత్రమే. శ్లోక దాకా కూడా పోలేదు. శ్లోక మనం అవుట్లైన్ డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం. మనం ఏం డిస్కస్ చేస్తున్నాము డైలీ, ఓన్లీ ఒక్కొక్క చాప్టర్ సంబంధించిన స్టోరీ మాత్రం. సో భగవద్గీత ఎంత స్పెషల్ అంటే మొత్తం భగవద్గీతని మనము 5-10 minutes లో డిస్కస్ చేయొచ్చు. అదే ఒక్కొక్క భగవద్గీతలో ఉన్న ఒక్కొక్క శ్లోకంని పైన 5 degrees చేయొచ్చు, 5 degrees చేయొచ్చు, 5 PhDలు చేయొచ్చు అనమాట. ఒక PhD చేయనికే 3 years పడుతుంది. అంటే ఒక్క శ్లోకం పైన ఎన్ని PhDలు చేయొచ్చు అని చెప్పిన 5, 5 3s 15 years ఒకటే ఒక శ్లోకం పైన మనము చదువుకుంటూనే కూర్చోవచ్చు అనమాట. అంత స్పెషల్ శ్లోకాస్ చెప్పండి కృష్ణుడు. అర్థమైంది అందరికీ? సో ఈ శ్లోకంకి వచ్చేసరికి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనం, పురుషోత్తముడు ఎవరు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఎస్ ఐశ్వర్యం. సెకండ్ బ్యూటీ. థర్డ్ స్ట్రెంగ్త్. ఫోర్త్ ఫేమ్. ఫిఫ్త్ సిక్స్త్ వెల్త్ అయిపోయింది కదా, ఐశ్వర్యం కిందకి వచ్చేసి. సిక్స్త్ రినౌన్సియేషన్. సిక్స్త్ ఏమి అంటే వైరాగ్యం. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ఏమి, డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ లో కూడా కృష్ణుడే టాప్ అంట, మనం చేయలేము అంతగానో, అంత టాప్ కృష్ణుడు. ఎందుకు డిటాచ్మెంట్ ఎట్లా కృష్ణుడు? కృష్ణుడు ఎక్కడ పుట్టిండు?
మథురాలో పుట్టిండు. అక్కడనే ఉన్నాడా, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే ఉంటా అన్నాడా? మనమైతే నేను మేడ్చల్లోనే పుట్టినా మేడ్చల్ ఇడిచిపోమంటాం, అవునా? కానీ కృష్ణుడు అట్లా అన్నాడా? లేదు. సో మథుర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిండు? గోకులం. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిండు? బృందావన్. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిండు? ఓకే, బేస్ అవుట్లైన్. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిండు? బృందావన్ నుంచి బృందావన్లోనే ఉండిపోయిందా? అందరు ప్రేమగా చూసుకుంటారని? లేదు, అక్కడ కూడా డిటాచ్మెంట్. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిండు? మథుర. కంసుని చంపినాక మథుర వెళ్ళిపోతుంది. సో మథుర పైన ఎవరు అటాక్ చేస్తా ఉన్నారు ఊరికే? జరాసంధ. సో మళ్ళీ మళ్ళీ అటాక్ చేస్తుంటే కృష్ణుడు ఏం చేసిండు? ఎవ్రీ టైం ఆయన ఓడిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతిసారి అటాక్ చేయడము, కృష్ణుడు పోయి ఆయన అందరిని చంపేయడము, ఆయన ఒక్కరిని వదిలేయడం, ఆయన వెళ్ళిపోవడం, ఇదే రిపీట్ అవుతా పోతా ఉంది. సో అట్లా 17-18 టైమ్స్ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేసింది? ఇది ఊరికే బోర్ కొడుతుంది వారంతా, దూరం వెళ్ళిపోదాం ఈ నుంచి అనుకోండి. అంతే కదా, మన పైకి ఎవరైనా చిన్నపిల్లలు అటాక్ వస్తే మనం ఏం చేస్తాము? ఊరికే విసిగి చేస్తున్నారు అనుకోండి, మనం అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర కూర్చుంటాం, అవునా? కృష్ణుడు అట్లా ఏం చేసిండు? ఇంకా మథుర వదిలేసి వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి పోయిండు? ద్వారకా నగరం నిర్మించిండు. సో మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిండు? కురుక్షేత్ర, హస్తినాపూర్ అన్ని తిరుగుతూనే ఉన్నాడు అనమాట. అంటే కృష్ణుడు దేనిపైన కూడా అటాచ్మెంట్ అనేది లేదు, సంపూర్ణ వైరాగ్యం అనేది ఉంది. కానీ కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 8 1600 16,108 వైఫ్స్. ఓకే, సో దానిలో 8 మెంబర్స్ మెయిన్ ఉంటారు అన్నమాట. సో 16,108 వైఫ్స్ లో నారద ముని ఒకసారి చూస్తాము, 16,108 వైఫ్స్ ని పెళ్లి చేసుకోండు, ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరెవరిని హ్యాపీగా ఉంచి ఎవరెవరు ఇంకా బాధ్యత ఉన్నారో చూస్తామని నారద ముని అన్ని ప్యాలెస్ లో తిరుగుతా ఉన్నాడంట. తిరగనికి పోయినప్పుడు ఏ ప్యాలెస్ లో చూసినా సరే కృష్ణుడు వాళ్ళ వైఫ్ ని హ్యాపీగానే చూసుకుంటున్నాడు అనమాట. వాళ్ళకి ఏం కావాలో అన్ని సమకూర్చిస్తా ఉన్నాడు కృష్ణుడు. అర్థమైందా? సో అంటే అందరినీ సాటిస్ఫై చేసింది. కానీ ఎవరిపైన అటాచ్మెంట్ ఉందా అని చూస్తామంటే ఎవరిపైన అటాచ్మెంట్ లేదు, మళ్ళీ అందరిపైన డిటాచ్మెంటే ఉంది. అందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, కృష్ణుడు అందరినీ మంచిగా సమకూరుస్తా ఉన్నాడు అందరికీ అన్ని. కానీ ఎవరిపైన కూడా ఆసక్తి అనేది లేదు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి 6 ఫ్యాక్టర్స్ బట్టి ఎవరు పూర్ణ పురుషోత్తముడు అని అర్థమైంది? కృష్ణ. ఏమేమి అవి చెప్పండి? రెనౌన్సియేషన్ లాస్ట్ ఇది, ఓకేనా? సో వీటన్నిటి బట్టి కృష్ణుడే పూర్ణ పురుషోత్తముడు అర్థమైంది. సో మనం ఈ ట్రీని కట్ చేస్తున్నాం, ఇప్పుడున్న ట్రీని. మరి ఇప్పుడున్న ట్రీని కట్ చేస్తే భగవంతుడు ఏమని చెప్తుండో? నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి పోవాల్సింది. మరి ఆ ప్లేస్ ఎట్లా ఉండాలి అని చెప్తుండో? మళ్ళీ తిరిగి రావద్దు, ఇంకా అటే పోవాలి, మళ్ళీ ఇటు రావద్దు అనమాట. సో అట్లాంటి ప్లేస్. సో అట్లాంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరికి సరెండర్ కావాలి? ఎందుకు? అట్లాంటి ప్లేస్ ఎవరు ఓనర్? కృష్ణని ఓనర్, కాబట్టి కృష్ణకి సరెండర్ అవ్వాలి, అంతే కదా. సో కృష్ణకి సరెండర్ అయితేనే మనం అక్కడ హ్యాపీగా సేఫ్ గా ఉండగలుగుతాము. ఒకసారి అక్కడ రీచ్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తారు, ఎవరైనా రిటర్న్ రాలేరు అనమాట. సో అందుకనే మనము కంపల్సరీ కృష్ణకి సరెండర్ అవ్వాలి. సో ఈ మొత్తం శ్లోకంలో ఇంపార్టెంట్ వర్డ్ ఏమంటే సరెండరెన్స్. దాన్నే సంస్కృతిలో ఏమంటారు? శ్లోకం చూడండి, శ్లోకాల్లో ఉంది కదా. శ్లోకంలో చూడండి, 3rd లైన్ లాస్ట్ వర్డ్ ప్రపద్యంతే. ఎవరికి ప్రపద్యంతే? దాని ముందు 2 వర్డ్స్ ఏమి? చాద్యం పురుషం ప్రపద్యే, అంటే సుప్రీం పర్సనాలిటీ గాడెడ్ కృష్ణకి సరెండర్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. సరెండర్ అవ్వండి సరెండర్ అవ్వండి అని అప్పటి నుంచి నేను చెప్తున్నా, కానీ ఎట్లా సరెండర్ అవ్వాలి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో భగవంతుడు చెప్పిండు. అర్థమైందా? సో ఫస్ట్ ఏం చెప్పిండు ఈ చాప్టర్ లో? ఒక బ్యానియన్ ట్రీ ఉంది, దాంట్లో మనం ఉన్నాము. అది ఎలా ఉంది? అప్సైడ్ డౌన్. అంటే రూట్స్ పైకి ఉన్నాయి, బ్రాంచెస్ కిందికి ఉన్నాయి. కానీ అంతేకాదు, ఈ బ్రాంచెస్ మళ్ళీ పైకి కూడా పోయినాయి అంట, ఆ రూట్స్ మళ్ళీ కిందికి కూడా వచ్చినాయి అంట. సో ప్రైమరీ రూట్ ఎవరు? కృష్ణ. సెకండరీ రూట్ మన కర్మానుసారం. ఓకే, బాగుంది, ఇక్కడ వరకు అర్థమైంది. సో ఈ ట్రీ గ్రోత్ ఎట్లా, దేని బట్టి ఉంది? మన గుణాస్, మన కర్మాస్ బట్టి.
థర్డ్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది స్ట్రాంగ్లీ రూటెడ్ ట్రీ. మరి ఈ ట్రీని మనం ఏం చేయమని చెప్తున్నాడు భగవంతుడు? ఎందుకు కట్ చేయాలి? బాగానే ఉన్నాం కదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకునే ఎందుకంటే ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ రియల్ హ్యాపీనెస్ కాదు. దుఃఖాలయం అశాశ్వతం, పర్మనెంట్ కాని హ్యాపీనెస్ ఇదంతా కూడా. ఎందుకు పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు ఇది? మనకుండే 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమి? ఎగ్జామ్ రాయడం, హోంవర్క్ చేయడం, మమ్మీ దగ్గర తిట్లు తినడం, డాడీ దగ్గర తిట్లు తినడమా? జన్మ, మృత్యు, జర, వ్యాధి. అరే జన్మ మంచిదే కదా, ఎవ్రీ ఇయర్ హ్యాపీ బర్త్డే టు యూ అని అందరు చెప్తారు కదా. మనము పుట్టే ముందు కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇట్లా నిటారుగా ఉన్నామన్నమాట, ఉల్టా ఉంటాం అన్నమాట. ఎట్లా ఉంటాము? ఎవరైనా మన కాళ్ళు పైకి పట్టుకొని ఉంటే మనం బాగుంది అంటామా? ముందుగా ఇడిచిమెట్టే అని చెప్తాం, అవునా? సో అట్లనే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా రివర్స్ లో ఉంటాం. అది కూడా ఎక్కడ ఉంటాము? హార్ట్ దగ్గర ఉంటామా? ఎక్కడ ఉంటాము? కింద వైపు ఉంటాం అన్నమాట. అంటే మలమూత్రాల దగ్గర ఉంటాం అన్నమాట. మొత్తం కూడా పస్ ఇదంతా కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాంటి ఏరియాలో మనం ఉంటాం. ఊహించుకుంటున్నావా నేను ఎట్లున్నా అక్కడని? రివర్స్ లో ఉంటాం అన్నమాట. సో మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఏమంటామంటే, నేను బయటికి రాగానే భక్తినే చేస్తే ఇంకేం చేయను అనేసి అనుకుంటాం. కానీ ఒక్కసారి బయటికి రాగానే ఏమవుతుంది? మన ఏడుపు అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏడవకపోతే కూడా డాక్టర్ ఏం చేస్తాడు? వెనకాల 2 days మరీ ఏడిపిస్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ సైన్స్ ప్రకారం అంటే ఏడిస్తే ఎనర్జీ జనరేట్ అవుతుందండి. కాకపోతే అంటే మాయ మనల్ని ఏడిపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ లవ్ లో కూడా అప్పుడే పడిపోతాం. ఎవరి లవ్ లో? మదర్స్ లవ్ లో. అంతకు మించిన లవ్ ఇంకేం లేదు ఇంకా, అవునా? ఈ వరల్డ్ లో అయితే అంతకంటే హయ్యర్ లవ్ ఉంది అంటే ఓన్లీ జగన్నాథ్ కృష్ణుడి దగ్గరనే ఉందన్నమాట. ఇంకా సో ఫస్ట్ లవ్ మాయ ఎవరు? తల్లినే. అదే మాయలో పడిపోతాం అనమాట. ఇంకా సో అటాచ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి. తల్లి దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాం, దూరం చేస్తున్న కొద్దీ ఏడుస్తూ ఉంటాం. చిన్నపిల్లలు అంతే కదా, తల్లి దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళు తీసుకుంటే ఏడుస్తూ ఉంటారు. సో బర్త్ అనేది కష్టమే. సో సెకండ్ ఏమి? జన్మ, మృత్యు. మృత్యు కష్టమా? కష్టం కాదా? ఎందుకు కష్టమా? మనం చనిపోయేటప్పుడు ఎంత పెయిన్ ఉంటదంటే, ఎవరికైనా స్కార్పియన్ కరిచిందా? తేలు ఇప్పట్లో చూస్తేనే కష్టమేమో. ఎవరికైనా వేలు డోర్లో ఇరుక్కుందా? సో సో ఒక స్కార్పియన్ కరిస్తేనే చాలా పెయిన్ ఉంటుంది. అట్లాంటిది 40,000 స్కార్పియన్స్ ఒకటేసారి కరిస్తే ఎంత పెయిన్ ఉంటుందో చనిపోయేటప్పుడు అంత పెయిన్ ఉంటుంది. సో మనందరికీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి డోర్ది ఎగ్జాంపుల్ తీసుకుంటే, మళ్ళీ ఆ 40,000 ని ఇంటూ 40,000 వేయండి. ఒక్కసారి డోర్ లో వేలు పడితేనే జిల్లు అంటది పానం, అవునా? దాన్ని 40,000 తోటి మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని 40,000 తోటి మల్టిప్లై చేస్తే ఏమైతుంది? మన ఫ్యూజ్ ఎగిరిపోతుంది, అందుకే ప్రాణం పోతుంది. అర్థమైందా? అంటే చనిపోయేటప్పుడు మనకి అంత పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మృత్యు అనేది చాలా డేంజరస్. తరువాత జర. జర అంటే ముసలితనం. ముసలితనంలో ఉంది హ్యాపీగా ఉండొచ్చు కదా, నడవడానికి కూడా రాదు. 1 లైన్ లో చెప్పాలంటే, తింటే ఆయాసం వస్తుంది, తినకపోతే ఆకలేస్తూ ఉంటుంది, ఎటు కాకుండా ఉంటారు అనమాట. తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆడి లోపల షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, అవునా? అంటే డయాబెటెడ్ పేషెంట్ అయిపోయి ఉంటారు. లేదు కొంచెం సాల్టీ ఫుడ్స్ ఏమైనా తిందామా అంటే బీపీ, అసిడిటీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మసాలా ఫుడ్స్ తిందామంటే అసిడిటీ ఉంటుంది. అర్థమైందా? సో సరే ఇవన్నీ వద్దు, సరే ఇవన్నీ ఫుడ్ నుంచి ఏముందిలే, సత్వగుణం కొన్ని ఫుడ్ తినేస్తాము అనుకుంటే, వాళ్ళు అంత పెద్ద ఏజ్, అంత అనుభవం ఉండి మనకి ఏదైనా చెప్తూ ఉంటే మనలాగా చిన్నపిల్లలు కానీ వాళ్ళకంటే చిన్న వాళ్ళు కానీ వింటారా? ఏమీ వినరు అనమాట. అదే అంటే ఆ ముసలాడు అనుకోండి, ఏ ముసలాడు ఇట్నే ఊరుతా ఉంటాడు అంటారు. అదే ఈ ముసలి ఇట్నే అరుగుతుంది అంటారు, అవునా? అంటే ఎవరు కూడా వినరు వాళ్ళ మాట. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తుంది. మనసు పరంగా హర్ట్ అవుతున్నారు, ఫిజికల్ గా బాడీ పరంగా కూడా హర్ట్ అయిపోతూ ఉంటారు. అందుకనే ముసలితనం కూడా ప్రాబ్లమే. ఇంకా మిగిలిందేమి? వ్యాధి అంటే డిసీజ్. ఎవరన్నా లూజ్ మోషన్ పెట్టగానే నాకు హ్యాపీ ఉంది అనేసి అంటారా? జ్వరం రాగానే నాకు హ్యాపీ ఉంది అంటారా? ఏమైతుంది? బెడ్ పై నుంచి
లేవలేమన్నమాట. వామిట్స్ వస్తే ఇంత మంచి వామిట్ వస్తుంది అంటారా? ఎవరైనా అట్లా చెప్తామా? టయర్డ్ అయిపోతాం, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. సో మంచిగా కాఫ్ వస్తూ ఉంటే నాకు చాలా కాఫ్ వస్తుంది, ఈరోజు ఎన్ని టైమ్స్ కాఫ్ చేశాను కౌంట్ చేసుకుంటాం ఆ స్కోర్. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? పురుషం ప్రపద్యే అంటే ఎవరికి సరెండర్ అవ్వాలి? పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడికి సరెండర్ కావాలి. కానీ ఎట్లా సరెండర్ కావాలి అనేది భగవంతుడు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. ఆ శ్లోకాలు మనము తెలుసుకుంటాం. ఓకేనా? తరువాయి భాగం వచ్చే వారం. ఓకే.